విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వాస్తవానికి విరుద్ధంగా గణాంకాలని దాచిపెట్టి తన మీడియా ఏదైతే ఉందో ఆ దినపత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టించుకున్నాడు. 2 ఏళ్ళలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. ఇంకొక పేపర్లో అయితే వచ్చే 3 ఏళ్ళలో కూడా కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా మేము విద్యుత్ ఛార్జీలు 13 పైసలు తగ్గించేసామని చెప్పుకుంటూ రకరకాల అబద్ధాలు ఎవరు నమ్మలేని విధంగా ప్రజల్ని నమ్మించాలని విధంగా అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే ప్రగతి నివేదిక అని పెట్టారో ఇది ప్రగతి నివేదిక కాదు, ఇది అబద్ధాల పోస్టర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది, నమ్ముతుంది. దానికి తగ్గట్టు గణాంకాలతోటి రుజువు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మంత్రి గారు చెప్పినట్టు మేము గత 2 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, మీ హయాంలోనే 2024 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీరు సుమారు 20,136 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టారు. ఈ 20,136 కోట్ల రూపాయల్ని కరెంటు బిల్ రూపంలో, అంటే ఛార్జ్ రూపంలో ఏ పేరు పెడితే ఆ పేరు, కాసేపు సర్ఛార్జ్ అని, కాసేపు సర్వీస్ ఛార్జ్ అని, కాసేపు అడ్జస్ట్మెంట్ ఛార్జ్ అని, ఇలా రకరకాలుగా కరెంటు ఛార్జీల్ని 20,136 కోట్ల రూపాయలని పెంచిన మాట వాస్తవం కాదా? 2024 డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 6,772 కోట్ల రూపాయలని, 2025లో 9,412 కోట్లని, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 1,863 కోట్ల రూపాయలని, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో 2,787 కోట్ల రూపాయలని, మొత్తంగా 20,136 కోట్ల రూపాయలని మీరు పెంచిన మాట అబద్ధమా, వాస్తవానికి విరుద్ధమా? అబద్ధమైతే నేను ఏదైతే గణాంకాలతో చెప్తున్నానో ఆ గణాంకాలతోటి ఒక్కసారి మీరు మీ బంగ్లా దాటి బయటికి రండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బయటికి వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన ఇల్లు, మీకు ఇష్టం వచ్చిన అపార్ట్మెంటు ఎక్కడికన్నా సరే మీరే సెలెక్ట్ చేయండి. 2024లో వాళ్ళ కరెంటు బిల్లు ఎంత ఉంది, 2024 జూన్లో కరెంటు బిల్లు ఎంత ఉంది, 2024 నవంబర్లో ఎంత ఉంది, 2025 మార్చిలో ఎంత ఉంది, 2025 డిసెంబర్లో ఎంత ఉంది, 2026లో మార్చిలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది వాస్తవ పరిస్థితిని కనుక్కుందాం. మీరు వస్తారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, గొట్టిపాటి గారు వస్తారా, బోయిపాటి గారు వస్తారా, ఎవరు వచ్చినా పర్లేదు. ఏ ఇంటికంటే ఈ ఇంటికి ర్యాండమ్ శాంప్లింగ్ ద్వారా వెళ్దాం. మీరే సెలెక్ట్ చేయండి. ఏ ఇల్లు అయినా సరే కరెంటు బిల్లు మీరు వివిధ రూపాల్లో ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజుతున్నారు అనేది
వాస్తవాలను తెలుసుకుందాం. మరి ఇటువంటి వాస్తవాన్ని పక్కన పెట్టి ఈయన చెప్తున్నారు 2 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ మంత్రి గారు చెప్తున్నారు అసలు ఈ రాష్ట్రం విద్యుత్ లోటు రాష్ట్రం నుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేశాం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన, కూటమి పరిపాలన అని చెప్తున్నారు. మరి మంత్రి గారు 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, కానీ ఆయనకి తెలిసుండొచ్చు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు మన రాష్ట్రానికి ఉన్న విద్యుత్ వనరులు సుమారు 17,731 మెగావాట్స్ అయితే అప్పటికి రాష్ట్రానికి ఉన్న డిమాండ్ కేవలం 13,404 మెగావాట్స్ మాత్రమే. అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు మనం మిగిలి విద్యుత్తో వచ్చామా, లోటు విద్యుత్తో వచ్చామో మంత్రి గారు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి ఈ వేదిక ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ఇక మంత్రి గారు చెప్తున్నారు విద్యుత్ రంగం అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాశనం అయిపోయింది, విద్యుత్ రంగాన్ని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి గారు తన ప్రెస్ మీట్లో చెప్తున్నారు. నేను అడుగుతున్నా మరి మంత్రి గారిని, విద్యుత్ రంగము ఎవరి హయాంలో సర్వనాశనం అయ్యింది? ఒకసారి లెక్కలు తీద్దాం. 2014 నుంచి 19 వరకు మీ హయాంలో విద్యుత్ రంగం మీద మీరు ఎన్ని అప్పులు చేశారనేది ఒకసారి డేటా తీయండి, గణాంకాలు తీయండి. మీ పక్కన ఎవరైతే కూర్చున్నారో విజయానంద్ గారు కూడా అప్పుడు కూడా సెక్రటరీగా ఉన్నారు కదా, ఆయన కూడా ఒకసారి డేటా తీయమని చెప్దాం. 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు విద్యుత్ రంగం మీద వచ్చిన అప్పులు 29,551 కోట్లు అయితే మీ పరిపాలనతోటి 2014 నుంచి 19 వరకు మీ పరిపాలన వల్ల చేసిన అప్పులు 86,215 కోట్లు అయ్యా స్వామి. 86,215 కోట్లు మీరు అప్పు చేశారే స్వామి. 2014 నుంచి 19 వరకు ఈ అప్పుని సిఏజిఆర్ ద్వారా పోలిస్తే 24% అప్పులు చేశారు స్వామి మీరు విద్యుత్ రంగం మీద. మరి 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేం చేసిన అప్పులు కేవలం 7.65% మాత్రమే. మరి సర్వనాశం తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిందా? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలలోనే 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ప్రగతి ప్రభుత్వమా, సర్వనాశనం ప్రభుత్వమా? మరి అదేవిధంగా ఈయన చెప్తున్నారు ప్రెస్ మీట్లో, డిస్కామ్ని నాశనం చేసేశారు అని చెప్తా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్కామ్ని నాశనం చేసిందంట. అది కూడా తీద్దాం. 2014-19లో మీరు డిస్కామ్స్కి ఇచ్చిన సబ్సిడీ ఎంత, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఎంత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేమిచ్చిన సబ్సిడీ ఎంత, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఎంత? ఒక్కసారి బేరీ చేసుకుందామా మంత్రి గారు? 2014-19లో మీరిచ్చిన సబ్సిడీ ఇన్సెంటివ్స్ కేవలం 13,000 కోట్లు మాత్రమే. మరి మేమిచ్చిన సబ్సిడీ ఇన్సెంటివ్స్ 2019 నుంచి 24 వరకు సుమారు 49,000 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తే మళ్ళీ మీరు చెప్తారు మేము విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారంట, వీళ్ళు చాలా వైభవంగా పెంచుతున్నారంట.
మరి 13,000 ఎక్కడ, 48,000 కోట్ల రూపాయలు ఎక్కడ? అంటే 13,000 కోట్ల రూపాయలని బాగా చేశారని చెప్తుంటే మరి 48,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇన్సెంటివ్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నారేమో మరి మంత్రి గారు ఒక్కసారి ఆలోచించుకుని చెప్పాలని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. ఇక ట్రూ అప్ ఛార్జెస్ వీళ్ళు చెప్తారు, మొదటిసారి ట్రూ డౌన్ చేయడం ద్వారా విద్యుత్ టారిఫ్ లో 13 పైసలు మేము తగ్గించేసామని చెప్తారు. ఆ 13 పైసలు కూడా ట్రూ డౌన్ ఎలా చేశారు అది కూడా చెప్తారు. అసలు ట్రూ అప్ ఛార్జెస్ కారణం అసలు టీడీపీ నిర్లక్ష్యమే. ఎందుకంటే 2014-19 నుంచి ఆ డిస్కామ్ల అక్యుములేషన్ కాస్ట్ 6,625 కోట్ల నుంచి 28,715 కోట్లు బాకీ పడితే ఆ బాకీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద భారం వేయకుండా నియంత్రణ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు ట్రూ డౌన్ అని చెప్తారు, 13 పైసలు తగ్గించామని చెప్తారు. 13 పైసలు ఎందుకు తగ్గించారయ్యా? ఎందుకు తగ్గించారో రహస్యం చెప్పనా? మరి మంత్రి గారు ఆ రహస్యం కూడా చెప్తే బాగుండు. ఆ 13 పైసలు ఎందుకు